ఏ మా రోహన్ గాడి ఫంక్షన్ డే అయితే ఫైనల్లీ వచ్చేసింది. ఈ డే కోసం నాకు తెలిసి మేము ఎంత ఎదురు చూసామో. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే బ్యానర్ ఇలా చేసాము. ఇదైతే మేము ఇండియాలో చేపించాము. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు డెకోర్ అయితే నెక్స్ట్ లెవెల్ చేశారు. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా పెట్టారు, వినాయకుడిని పెట్టి. అండ్ మనకి వినాయకుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా, స్టార్టింగ్ ఏదైనా కానీ ఫస్ట్ ఆయనే కాబట్టి. అది అయిపోయిన తర్వాత మనకి లోపల ఎంట్రీ ఉంటుంది. ఇట్లా మొత్తం కార్పెట్ వేసేసి, రెడ్ కార్పెట్ చాలా బాగా ఉంది. అసలు నేను ఫస్ట్ ఇట్లా ఎంటర్ అవ్వగానే అసలు స్టేజ్ చూసి ఫ్లాట్ అయిపోయినా నేనైతే. ఎందుకంటే సేమ్ ఇండియా, అసలు ఇండియా దిగింది అనిపించింది నాకైతే. ఎందుకంటే మోస్ట్లీ మనకి ఈ స్టైల్ అయితే ఇండియాలోనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నార్మల్గా చేసుకుంటాం కానీ మరీ ఇంత హెవీగా అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. బేసిక్గా నేను వచ్చిన 2-3 ఇయర్స్లో అయితే నేను ఎక్కడ చూడలేదు. అండ్ మేము హాల్ బుక్ చేయటం కూడా మినిమం కెపాసిటీ 200 ఆర్ 300, 250 అన్న పట్టేటట్టు తీసుకున్నాము. అండ్ రోహన్ అవుట్ఫిట్ కూడా ఎంత మంచిగా ఉందో, వాడు చాలా కోఆపరేట్ చేశాడు మాకైతే. అండ్ వాడి అవుట్ఫిట్ని బట్టి మేము వెనకాల సెట్ చేసింది వదిన కూడా. అండ్ వాడి కలర్కి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు అలా వాడు మిడిల్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేటట్టు అలా డిజైన్ చేశారు. అండ్ మొత్తం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుడ్ విషయం కానీ ఈవెన్ జనాలు కూడా మేము అనుకున్న దానికంటే కొంచెం మంచిగా వచ్చారు. అండ్ మాకు అక్కడ ఏమీ అంత ఇబ్బంది అనిపించలేదు, అమ్మ పట్టట్లేదు లేకపోతే ఫుడ్ ఇట్లా ఏం లేదు. అంతా చాలా బాగా అయింది. అండ్ రోహన్ అయితే ఫోజులు అయితే మామూలుగా లేదు ఆ రోజు ఫొటోస్కి. అండ్ వాడు చాలా బాగా కోఆపరేట్ చేశాడు. అండ్ ఇటు పక్కన ఎవరు ఆల్రెడీ అటు సైడ్ ఫుడ్ అంతా జరుగుతూ ఉన్నాయి. నేను అప్కమింగ్ వీడియోస్లో ఫుల్ వీడియోస్ అయితే ఇంకా పెడతాను. నాకు ఇంకా అసలు తీసిన వాళ్ళ ఫొటోస్ అయితే ఇంకా నాకు రాలేదు. అందుకోసం నేను తీసిన కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ ఫస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఇక్కడ మొత్తం షూట్ అంతా జరుగుతూ ఉంది. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, వాడి పంచల ఫంక్షన్? అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా లాస్ట్లో అయితే పిల్లలు డ్యాన్సులు కూడా వేశారు. చాలా బాగా అనిపించింది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మేము ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి మేము కూడా మంచిగా డ్యాన్స్ వేయటం అలా చేసాము. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా పెడతాను, వెయిట్ చేయండి.